భద్రం नो అభివాదయమనః. ఓం శాంతి శాంతి శాంతి. చాందోగ్యోపనిషత్తు మనము రెండవ అధ్యాయంలో పంచవిధ సామ ఉపాసనలు చూస్తాం. సామ ఇది సంపూర్ణ సామ ఉపాసన. మొదటి అధ్యాయంలో చూసిన ఉపాసనలు సామ అవయవం ఉద్గీత ఎందు ఉపాసనలు సామ అవయవం ఉద్గీత ఎందు వివిధ దృష్టితో ఉపాసనలు చేస్తాం. ఇక్కడ అలా కాకుండా సమస్తస్య కలు సామ్న ఉపాసకం సాధు అని సాధు సాధు దృష్టితో సాధు శ్రేష్టము అనే దృష్టితో సంపూర్ణ సామ యొక్క ఉపాసన అని. ఆ సంపూర్ణ సామంలో ఉద్గీతతో పాటుగా మిగిలిన 4 అవయవములు అని 5 అవయవములతో చెప్తాం. ఆ విధంగా సాధు అని మొదటి ఖండంలో ఉపాసన. ఆ తర్వాత అదే సంపూర్ణ సామయందు ఈ లోక దృష్టి పృథివీ ఇత్యాది లోకాల దృష్టితో ఈ లోకాలే సామ అనే దృష్టితో ఉపాసన. రైట్. అదే విధంగా ఆ, వృష్టి వృష్టి ఎందు కూడా ఈ సంపూర్ణ సామ దృష్టితో వృష్టౌ పంచవిధగం సామ అని వృష్టి దృష్టితో వృష్టియే సామ అని ఆ విధంగా సామ యందు ఉన్నటువంటి 5 అంశాలు. ఆ 5 అంశాలలో వృష్టి యొక్క 5 అంశాలను భావిస్తూ ఉపాసన. ఆ తర్వాత ఇక చతుర్థ ఖండం అందులో జలములు సర్వాసు అప్సు అని జలముల యందు సామ దృష్టితో ఉపాసన. అది చూద్దాం. నాలుగో ఖండం మొదటి మంత్రం. సర్వాస్వప్సు పంచవిధగం సామోపాసీత మేఘో యత్ సంప్లవతే స హింకారో యద్వర్షతి స ప్రస్తావో యాః ప్రాచ్యస్యందంతే స ఉద్గీతో యాః ప్రతీచ్యః స ప్రతిహారः సముద్రో నిధనం. ఈ విధంగా ఈ సామయందు 5 అవయవాలు చూసాం మనం. హింకారము, ప్రస్తావము, ఉద్గీత, ప్రతిహారము, నిధనము అని. ఆ 5 అంశాల యందు సామ యొక్క 5 అంశాలు. అందులో వర్షానికి సంబంధించినటువంటి 5 భావనలు. సర్వాసు అప్సు సకల జలాలు కూడా వర్షం నుంచే లభిస్తున్నాయి కాబట్టి వర్షమే అని ఆ విధంగా సర్వాసు అప్సు వర్షం నుంచి ఆరంభమవుతున్నాయని ఆ విధంగా మేఘము ఇత్యాదుల యందు ఈ దృష్టి ఆయా దృష్టితో ఉపాసన. మేఘో యత్ సంప్లవతే ఈ మేఘం ఏ విధంగా అయితే ఘనీభూతమవుతుందో, అభ్రము మేఘము అని. అభ్రం అంటున్నప్పుడు సామాన్య మేఘం అని, మేఘం అంటున్నప్పుడు ఈ విధంగా దట్టమైనటువంటిది ఘనీభూతమైనటువంటిది. వాన వాన పడడానికి ముందు కనిపించేటువంటి ఆ చిక్కటి మేఘం దాన్ని మేఘం అని. ఆ విధంగా మేఘోయత్ సంప్లవతే ఆ మేఘాలు ఏకీకృతం అవ్వడం, ఘనీభూతం అవ్వడం అది హింకారం అని. హింకారం ఎందు మేఘ దృష్టితో ఉపాసన. హింకారాన్ని మేఘంగా భావిస్తూ ఉపాసన. ఆ తర్వాత యద్వర్షతి ఏదైతే వర్షం పడుతూ ఉందో స ప్రస్తావ అందు ప్రస్తావం ఎందు ఈ వర్షమే ప్రస్తావం అని ఆ విధంగా భావిస్తూ ఉపాసన. యాహ ప్రాచ్యస్యందంతే ఏ నదులైతే తూర్పు వైపుగా ప్రవహిస్తూ ఉన్నాయో అవే ఉద్గీత దృష్టి లేదా ఆ నదుల దృష్టి ఉద్గీత నదులు ఒకటి అనే దృష్టితో సామోపాసన. అదేవిధంగా యా ప్రతీచ్య అదేవిధంగా పడమర వైపు ఏవైతే ప్రవహిస్తున్నాయో ఆ నదులు వాటి యందు ప్రతిహార దృష్టి. యా ప్రతీచ్యస్స ప్రతిహార సముద్రో నిధనం. అదేవిధంగా సముద్రములో ఈ నదులు, ఈ వర్షము, నదులు ఇవన్నీ కూడా ఈ జలరాశి అంతా కూడా సముద్రంలో ఏకీకృతం అవుతా ఉంది. సముద్రంలో ఉపసంహృతం అవుతా ఉంది. సముద్రంలో చేరి ఒకటవుతున్నాయి. అందుకని నిధనం అది లక్ష్యం అని ఆ విధంగా సముద్రో నిధనం అని ఆ సముద్రము నిధనము అని ఉపాసించారు. సముద్రం ఎందు నిధనం ఎందు సముద్ర దృష్టి రెండు విధాలు. సముద్రమే నిధనం. భాష్యంలో సర్వాసు అప్సు పంచవిధం సామ ఉపాసీత. సర్వాసు అప్సు జలాల యందు ఈ విధంగా పంచవిధ సామోపాసీత. ఇక పూర్వోపాసనకి ఈ ఉపాసనకి కించి సంబంధం చూపిస్తున్నారు. వృష్టిపూర్వకత్వాత్ సర్వాసాం అపాం ఆనంతర్యం. వృష్టిపూర్వకత్వాత్ ఈ సకల జలరాశులు వృష్టి నుంచే మొదలవుతున్నాయి కాబట్టి వృష్టి పూర్వంగా అంటే ముందుగా వృష్టి కలిగినటువంటి జలాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వర్షం నుంచి అని. ఆ విధంగా వృష్టిపూర్వకత్వ సర్వాసామపాం ఆనంతర్యం
ఆ విధంగా వృష్టి ఉపాసన తర్వాత ఈ విధంగా వృష్టి సామ ఉపాసన, వృష్టి ఎందు సామ ఉపాసన, తదనంతరం జలాల ఎందు సామ ఉపాసన ఆనంతర్యం క్రమంలో కూడా ఒక యుక్తి ఉంది. మేఘోయత్ సంప్లవతే, సంప్లవతే అంటే ఏకీభావేన ఇతరేతరం ఘనీభవతి. అనేక మేఘాలు ఆ గాలి ద్వారా వచ్చి ఒక చోట చేరి ఆ విధంగా దట్టమవుతున్నాయి. ఈ విధంగా ఘనీభవనం, దట్టమవడం ఏదైతే ఉందో మేఘాలన్నీ కలిసి ఈ విధంగా ఆ వర్షానికి, వర్షం ఆరంభం అవడానికి హేతువుగా అవుతున్నాయో ఆ స్థితి మేఘ ఆ- ఆ మేఘాల యొక్క ఆ స్థితి ఘనీభవనం, అదే అదే హింకారము. ఆరంభం, వర్షం ఆరంభం అవడానికి ఇది సూచన. కాబట్టి అందులోనే ఈ సామగానం కూడా హింకారం చేత మొదలవుతా ఉంది. ఆ రెండింటిలో కూడా ప్రాథమ్యం ఉండడం చేత ఈ ఈ సంప్లవనం ఏదైతే ఉందో అదే హింకారం అని. మేఘో యదా ఉన్నత తదా సంప్లవతే ఇది ఉచ్యతే. మేఘో యదా ఉన్నత, ఆ ఆ ఎత్తున ఉండి వర్షానికి అనుకూలంగా ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని సంప్లవనం అని. ఆ సంప్లవనం తదా అపాం ఆరంభ, ఎప్పుడైతే ఆ విధంగా మేఘాలన్నీ ఒక చోట చేరి వస్తున్నాయో అప్పుడు అక్కడి నుంచి వర్షం మొదలవుతా ఉంది. సహింకార, ఆ ఉన్నత ఆ విధంగా దట్టమవ్వడం, దాన్ని హింకారం అని భావిస్తూ ఉపాసించాలి. యద్వర్షతి స ప్రస్తావ ఆపహ సర్వతో వ్యాప్తుం ప్రస్తుతా. ఈ విధంగా యద్వర్షతి ఏదైతే వర్షంగా నీళ్లు చినుకులు కురుస్తున్నాయో అది దాన్నే వర్షం, దాన్నే ప్రస్తావం అనేటువంటి దృష్టితో ఉపాసించాలి. ప్రస్తావం అనేది సామ భాగము, రెండవ భాగం సామ ఎందు. ఆ దృష్టి అందులో ఈ విధంగా ఈ వర్షం కురవడం ఏదైతే ఉందో వర్షం ఆరంభం ఏదైతే అవుతుందో దాన్ని ఈ విధంగా ప్రస్తావన ఉపాసించడం. ఆపహ సర్వతో వ్యాప్తుం ప్రస్తుతా వర్షతి. ఆ విధంగా సర్వతో వ్యాప్తుం, ఈ పృథివీ అంతా కూడా వ్యాపించడానికి అక్కడి నుంచి మొదలవుతుంది. ప్రస్తావం అంటే మొదలు అనే అర్థం ఉంది కదా. ఆ విధంగా సంపూర్ణంగా సర్వత్ర వ్యాపించడానికి ఈ వర్షము ఆరంభం. కాబట్టి ఈ వర్షము యందు ఈ వర్షాన్నే ప్రస్తావం అని భావించడం. యా 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 ప్రాచ్యస్యందంతే స ఉద్గీత శ్రైష్ట్యాత్. ఈ తూర్పు వైపు ప్రవహిస్తున్నటువంటి నదులు, ఎక్కువ నదులు తూర్పు వైపే ప్రవహిస్తూ ఉన్నాయి. వాటిలో శ్రేష్టత్వం, తూర్పు దిశ సామాన్యంగా తక్కిన దిశల్లో తూర్పు పడమర ఉత్తర దక్షిణంలో తూర్పు దిశకు ప్రాధాన్యత శాస్త్రంలో కనిపిస్తుంది. అధ్యయనం కానీ ఈ ఏదైనా యజ్ఞయాగాది అనుష్ఠానాలు కానీ సాధనలు కానీ తూర్పు వైపుకు తిరిగి చేస్తూ ఉండడం అనేది సర్వత్రా చెప్పబడతా ఉంది కదా. ఆ విధంగా శ్రేష్టత్వం తూర్పు దిశకే ఉంది. ఆ విధంగా తూర్పు దిశ వైపు ప్రవహిస్తున్నటువంటి నదులు శ్రేష్టమని, అదేవిధంగా సామావయవాలు, ఈ 5 అవయవాలలో ఉద్గీతలో శ్రేష్టత్వం, అందుకని ఆ విధంగా ఏ నదులైతే తూర్పు వైపుగా ప్రవహిస్తూ ఉన్నాయో వాటిని ఉద్గీత అని భావిస్తూ ఉపాసించాలి. శ్రైష్ట్యాత్, ఈ విధంగా యత్కించ సాదృశ్యం, సామవయవాలు, ఆ తర్వాత ఆ జలాల యొక్క ఆయా ఆ భాగాలు, ఆయా సందర్భాలు, వాటికి వీటికి ఈ విధంగా సామ్యం, యత్కించ సామ్యంతో ఉపాసించడం. యా ప్రతీచ్ఛ స ప్రతిహార, ఏవైతే ఈ విధంగా ప్రతీచ్ఛ పడమర దిశగా ప్రవహిస్తున్నవో వాటి యందు ప్రతీచ్ఛ భావన, వాటి యందు ప్రతిహార భావన. ప్రతీచ్ఛ శబ్దంలోను, ప్రతీచ్ఛ అంటే పడమర వైపు వెళ్తున్నటువంటి నదులు, వాటిని ప్రతీచ్ఛ అని చెప్పుకుంటున్నాం. ఆ ప్రతీచ్ఛ శబ్దంలోను ప్రతిహార శబ్దంలోను ప్రతి అనే పదం సామాన్యంగా ఉంది అని. ప్రతి అనే పదం సామాన్యంగా ఉండడం చేత ఈ విధంగా ప్రతీచ్ఛ వాటి యందు ప్రతిహార బుద్ధి. సముద్రో నిధనం తన్నిధనత్వాత్ అపాం. సముద్రమే నిధనం, సముద్రాన్ని నిధనం అనే దృష్టితో ఉపాసించు. ఆ విధంగా ఎందుకని తన్నిధనత్వాత్ అపాం, జలాల యొక్క ఆశ్రయం, సకల జలాలు కూడా సముద్రంలోని చివరికి కలుస్తున్నాయి. ఆ విధంగా అది ఉపసంహారం జలాలన్నిటికి కూడా. అదేవిధంగా సామ అంతా కూడా నిధనంతోనే ముగుస్తా ఉంది, ఉపసంహరించబడతా ఉంది. అందుకని రెండింటికి కూడా చివరి స్థానం అయి ఉండడం, గమ్యం అయి ఉండడం, ఆ విధంగా రెండింటిలో సాదృశ్యం. నహాప్సు ప్రైతం
నహాప్సు ప్రైత్యప్సుమాన్ భవతి ఏతదేవం విద్వాన్ సర్వాస్వప్సు పంచవిధగం సామోపాస్తే ఏతత్ ఏవం సర్వాసు అప్సు పంచవిధగం ఏవం విద్వాన్ ఎవరైతే ఈ విధంగా ఏవం విద్వాన్ ఎవరైతే ఈ విధంగా సర్వాసు అప్సు సకల జలాల యందు కూడా ఏతత్ పంచవిధగం సామోపాస్తే ఈ విధంగా పైన చెప్పబడినటువంటి సామోపాసన చేస్తున్నాడో వాడు అప్సు న ప్రైతి ఈ జలాల యందు దుర్మరణాన్ని పొందడు. జల నీటిలో కొట్టుకుపోవడము మునిగిపోవడము ఆ విధంగా వాడి ఇష్టానికి వ్యతిరేకంగా ఈ విధంగా జలాలలో మరణించడు. అప్సు ప్రైతి అంతేగాక అప్సుమాన్ భవతి జల సమృద్ధి గలవాడు అవుతున్నాడు. సహ అప్సు ప్రైతి న ఇచ్చతి చేత్ వాడు ఇష్టం లేకుండా వాడి ఇచ్చకు విరుద్ధంగా ఈ జలాలలో మునిగిపోయి ప్రమాదానికి గురి మరణించడం ఏదైతే ఉందో అది జరగదు. నా ఇచ్చతి చేత్ అంటున్నప్పుడు జల సమాధి ఏదైతే ఉందో జల సమాధులు జీవ సమాధి జల సమాధి ఈ విధంగా జీవించి ఉండగానే ప్రవేశించేటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటికి అడ్డు లేదు అని చెప్పడానికి. నా ఇచ్చతి చేత్ ఇష్టపడనప్పుడు వాడు ఈ విధంగా దుర్మరణం పొందడు నీళ్ళలో. అప్సుమాన్ అంటే అమ్మాన్ అపుమాన్ అమ్మాన్ పామా అయిపోతుంది. అమ్మాన్ భవతి అనేది ఫలం. జల సమృద్ధి కలిగినటువంటి వాడు అవుతున్నాడు. అంటే వాడు ఉన్నటువంటి ఆ ప్రదేశాలలో ఈ కరువు జలానికి సంబంధించినటువంటి కరువు ఏదైతే ఉందో వర్షాలు లేకపోవడం కరువు ఉండడం అనేది ఏదైతే ఉందో అది కలగడానికి ఆ కరువు ప్రదేశాలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంటాయి. ఆ ఇబ్బందులు వాడు పొందడు ఉపాసన మహిమ చేత. ఇక 5వ ఖండంలో ఋతు సామోపాసన ఋతువుల యందు సామోపాసన. ఋతువులు 6 అయితే ఇక్కడ సామావయవాలు 5. సో 5 సామావయవాల యందు 5 ఋతువుల దృష్టి. సామాన్యంగా 6 ఋతువులని 5గా ప్రదర్శిస్తున్నప్పుడు శిశిర హేమంతాలు శిశిర ఋతువు హేమంతాన్ని కలిపి ఒకటిగా హేమంతంగా చెప్పుకొని ఆ విధంగా 6 ఋతువులను 5గా చేయడం చాలా చోట్ల ఉపనిషత్తులో మనం చూస్తూ ఉంటాము. 5 ఋతువులు అని చెప్పడం 5 ఋతువులు అని చెప్పిన సందర్భాలు చాలా మటుకు ఈ విధంగా శిశిర హేమంతాలను కలిపి ఒకటిగా చెప్తారు. ఇక్కడ కూడా ఈ ఋతువులలో పంచవిధ సామం చెప్తున్నప్పుడు ఈ హేమంతం వరకు చెప్పి శిశిరాన్ని హేమంతంలోనే కలిపేస్తున్నారు. ఋతుషు పంచవిధగం సామోపాసీతాం వసంతో హింకారో గ్రీష్మ ప్రస్తావో వర్షావుద్గీత శరత్ ప్రతిహారో హేమంతో నిధనం అని ఈ విధంగా ఈ ఈ ఆయా ఋతువులు ఆయా సామావయవాలుగా భావించు. కాలాన్ని చూస్తున్నప్పుడు కాలం అంటే సంవత్సరాత్మకం. సంవత్సరంలో 6 ఋతువులు 12 మాసాలు నెలలు ఆ విధంగా సంపూర్ణ కాలం అంతా కూడా 6 ఋతువులలోనే చెప్పుకుంటాం. తర్వాత మళ్ళీ అదే ఋతువు మళ్ళీ వస్తుంది. వసంతము గ్రీష్మము వర్ష శరత్ హేమంత్ శిశిరం కలుపుకొని తర్వాత మళ్ళీ ఇదే విధంగా వసంతం ఇత్యాదులు ఆరంభమవుతుంది. కాబట్టి సంపూర్ణ కాల దృష్టి ఏ విధంగా అయితే వర్షంతో మొదలుకొని మేఘాలతో మొదలుకొని సముద్రం వరకు అదే జలాల యొక్క వ్యాప్తి సంపూర్ణ జలాల యొక్క వ్యాప్తి అదే విధంగా వృష్టిలో కూడా వర్షము ఆ విధంగా మేఘాలు తూర్పు వైపున నుండి గాలి సో తూర్పు గాలి అదే విధంగా మేఘ గర్జనలు ఉరుములు వాన పడడం ఏదైతే ఉందో అది సంపూర్ణ వృష్టి. ఆ విధంగా సంపూర్ణ వృష్టి ఎందు సామదృష్టి సంపూర్ణ జలరాశి ఎందు సామదృష్టి సంపూర్ణ కాలము ఎందు సకల ఋతువుల ఎందు సామదృష్టి అని ఈ విధంగా ఉపాసించు అని శృతి ఉపదేశం. ఋతుసు పంచవిధం సామ ఉపాసీతాం ఇక్కడ కూడా ఈ సమష్టి దృష్టి మనకు కనిపిస్తా ఉంది. సంపూర్ణ సామయందు ఈ ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక విషయాలను తీసుకొని ఆయా విషయాల యొక్క ఆయా ఏ విషయం తీసుకుంటున్నామో ఆ విషయాన్ని సంపూర్ణంగా సమగ్రంగా ఈ సామయందు ఉపాసించడం చెప్పబడుతా ఉంది. ఈ ఉపాసనలో వృష్టిని తీసుకుంటున్నప్పుడు సంపూర్ణ వృష్టిలో సామదృష్టి అదేవిధంగా సంపూర్ణ జలాల్లో సామదృష్టి సకల లోకాలలో సామదృష్టి ఆ విధంగా
సో ఇక్కడ ఋతువుల గురించి. ఋతుషు పంచవిధం సామ ఉపాసీతం. ఋతు వ్యవస్థాయాः యథోక్తాంబు నిమిత్తత్వాత్ ఆనంతర్యం. ఋతు వ్యవస్థాయాः ఈ ఋతువులు చక్కగా ఏ కాలంలో వసంత కాలంలో ఏ పరిస్థితి అయితే ఉండాలో, ఏ విధమైనటువంటి వాతావరణం ఇత్యాదులు ఉండాలో, అదేవిధంగా గ్రీష్మ ఋతువులో ఏ వాతావరణం ఉండాలో, ఏ పంటలు పండాలో, ఇవన్నీ కూడా ఆయా ఋతువులలో ఉండాల్సినటువంటి ఆయా వ్యవస్థ. ఇది వర్షాన్ని, ఆ జలాలను, వర్షాల ద్వారా కలుగుతా ఉంది. అందుకని ఋతు వ్యవస్థాయా యథోక్త అంబు నిమిత్తత్వాత్. సంపూ ప్రాణమంతా మన జీవన జీవనమంతా కూడా జలాల మీద ఆధారపడి ఉంది. అందుకనే ఇప్పుడు కూడా వైజ్ఞానికులు కూడా ఏ గ్రహాలలో నీళ్లు ఉన్నాయని చూస్తుంటారు. ఏ గ్రహాలలో జీవం ఉంది అని చూడడానికి, జీవం ఉందా లేదా అని తెలుసుకునే ముందు అక్కడ నీళ్లు ఉన్నాయా లేవా అని చూస్తున్నారు. రైట్. సో ఆ విధంగా ఋతు వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, ఋతు వ్యవస్థలు జీవనానికి అనుకూలంగా ఉండే వ్యవస్థలు. ఆ వ్యవస్థ, ఋతు వ్యవస్థ జలాలను ఆశ్రయించి ఉంది కాబట్టి ఈ జలానికి సంబంధించినటువంటి ఉపాసన తర్వాత ఋతువులకు సంబంధించినటువంటి ఉపాసన చక్కగా అమరుతుంది. ఆ క్రమం చక్కగా అమరుతుంది. కారణం జలాలు, కార్యము ఋతువులు అని. ఋతు వ్యవస్థాయా యథోక్త అంబు నిమిత్తత్వాత్. నిమిత్తం కారణం, అంబు జలాలే కారణమవుతున్నాయి ఋతు వ్యవస్థకి. అందుకని కారణం తర్వాత కార్యము ఉంది. ఆనంతర్యం, ఉపాసన అనంతర్యం. ఆ ఉపాసన తర్వాత ఈ ఉపాసన. వసంతో హింకార. ఇందులో కూడా ఈ ఋతువులలో మొదటి ఋతువు వసంతం. సంవత్సరం వసంతంతో ఆరంభమవుతా ఉంది. వసంతో హింకార. వసంతాన్ని హింకారంగా భావించాలి. ప్రాథమ్యాత్. ఋతువులలో మొదటిది వసంతం. సామ భాగాల్లో మొదటిది హింకారం. గ్రీష్మ ప్రస్తావ. యవాది సంగ్రహ ప్రస్తూయతే ప్రావృడర్థం. సో ఈ గ్రీష్మ ఋతువు ఏదైతే ఉందో అందులో ప్రస్తావ దృష్టి, గ్రీష్మమే ప్రస్తావమని. ఎందుకని? యవాది సంగ్రహ ప్రావుడర్థం ప్రస్తూయతే. ఈ గ్రీష్మ ఋతువులోని తర్వాత వచ్చేటువంటి వర్ష ఋతువు, వసంత ఋతువు తర్వాత గ్రీష్మం, గ్రీష్మం తర్వాత వర్ష ఋతువు. ఆ వర్ష ఋతువును ఉద్దేశిస్తూ ఈ ఈ ఈ ధాన్యాలన్నింటినీ, ఎవలు ఇత్యాది ధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఈ ధాన్యాలను సేకరించడం జరుగుతూ ఉంది గ్రీష్మ ఋతువులో వర్ష ఋతువును ఉద్దేశించి. అందుకని ఆ సంగ్రహం దృష్టితో చూసి ఇక్కడ ప్రస్తావ అని. గ్రీష్మ ప్రస్తావ యవాది సంగ్రహ ప్రస్తూయతే ప్రావృడర్థం. ప్రావృడ్ వర్ష ఋతువు. ఇక వర్షా ఉద్గీత ప్రాధాన్యాత్. వర్షా ఉద్గీత, వర్షమే ఉద్గీత. ఉద్గీత దృష్టి వర్షము యందు, వర్షమే ఉద్గీత అని. ఆ విధంగా రెండు కూడా ఋతువులలోకెల్లా ప్రధానమైనటువంటి ఋతువు వర్ష ఋతువు అని. సామమంత్రాల్లో కూడా సామ భాగాలలో ఉద్గీత శ్రేష్టమైనదని మొదటి అధ్యాయం అంతా చూసాం. మొదటి అధ్యాయం అంతా కూడా ఉద్గీత ఉపాసననే చూసాం. ఉద్గీత శ్రేష్టమని. ఓంకార ఘటితం, ఓంకారం ముందందులో. ఆ విధంగా అందుకని ఈ రెండిట్లో కూడా శ్రేష్టత్వం ఉండటం చేత ఇక వర్షం యొక్క శ్రేష్టత్వం మొదటి వాక్యంలో చెప్పారు భాష్యకారులు. ఋతు వ్యవస్థాయా యథోక్త అంబు నిమిత్తత్వాత్. సంపూర్ణ ఋతువుల యొక్క వ్యవస్థ జలాల మీద ఆధారపడి ఉంది. జలాలకు ఆధారంగా వృష్టి. అందుకని వృష్టి ఉపాసన తర్వాత జలాల ఉపాసన, దాని తర్వాత ఈ విధంగా ఋతు ఉపాసన అని. ఆ విధంగా వర్షా ఉద్గీత ప్రాధాన్యాత్. శరత్ ప్రతిహార. శరత్ ప్రతిహారం అని భావించు. శరత్ ఎందు ప్రతిహార దృష్టి. రోగిణాం మృతానాం చ ప్రతిహరణాత్. ఈ వర్ష ఋతువులో ఏదైతే రోగాలు కలుగుతున్నాయో ఆ రోగులని ఈ శరత్ ఋతువులో తర్వాత అదేవిధంగా మరణించిన వాళ్ళను కూడా ప్రతిహరణాత్ ఆయా చోట్లకు తీసుకువెళ్ళడం ఏదైతే ఉందో, ప్రతిహరణాత్ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తీసుకువెళ్ళడం ఏదైతే ఉందో అది శరత్తులో ఎక్కువగా కలుగుతా ఉంది. కాబట్టి ప్రతిహార శరత్ రెండిటికి సాదృశ్యం. ఆ విధంగా ప్రతిహారలో ప్రతి ఉపసర్గ హరణే ధాతువు నుంచి ఏర్పడతా ఉంది శబ్దం ప్రతిహార అని. ప్రతిహరణం శరద్ ఋతువులో కనిపించేటువంటి ప్రతిహరణం, ఇటు అటు తీసుకువెళ్ళడం, రోగులను వీళ్ళని తీసుకువెళ్ళడం ఏదైతే ఉందో అందులో కూడా ప్రతి ఉపసర్గ హరణే ధాతు. ఆ విధంగా శబ్ద సారూప్యం, శబ్ద సామ్యం.
శబ్దం రెండిట్లో కూడా ఒకటేగా ఒకే వ్యుత్పత్తిని కలిగి ఉండడం. ప్రతిహార, ప్రతిహరణం. హేమంతో నిధనం. సకల ఋతువులు హేమంతంతోనే ముగుస్తున్నాయి. వసంతంతో ఆరంభమయ్యే ఋతువులన్నీ కూడా హేమంతంతో ముగుస్తున్నాయి. హేమంతం చివరిది అని అందుకని నిధనం. హేమంతో నిధనం అచ్చా నివాతే నిధనాత్ ప్రాణినాం. ఆ ఆ హేమంత ఋతువు చలికాలంలో నివాతే. నివాతే అంటే చలికాలంలో గాలి చాలా బాధ పెడుతుంది. చలికాలంలో కొంచెం గాలి వచ్చినప్పుడు ఇంకా చలి ఎక్కువ అనిపిస్తుంది. సో అందుకని నివాతే ఆ గాలి లేని ప్రదేశంలో జనాలు గుమిగూడుతున్నారు. కొద్దిగా ఎండ ఉండి గాలి తక్కువగా ఉన్నటువంటి ప్రదేశంలో అందరూ కూడా ఏకీకృతం అవుతున్నారు, ఒక చోటికి చేరుతున్నారు. అది నివాతే నిధనాత్. అందరూ చేరడం అనేది హేమంతంలో కనిపిస్తుంది. చలి కాచుకుంటారు, ఒక చోట చేరి నిప్పు వేసి నిప్పు రాజేసి చలి కాచుకుంటున్నారు. సో ఆ విధంగా లేదా ఎండలో కూర్చొని కొద్దిగా ఆనందాన్ని పొందుతున్నారు. ఆ విధంగా నివాతే నిధనాత్ ప్రాణిన. ఆ నిధనం, అందరూ ఒకచోట చేరడం, నిధనం ఏదైతే ఉందో అది హేమంతంలో కనిపిస్తా ఉంది. నిధనం అనేటువంటిది, నిధనం అనే పదం, నిధనం అనేటువంటి శబ్దం ఈ సామావయవాల్లో చివరి అవయవాన్ని అదే శబ్దంతో చెప్తున్నాం. కాబట్టి నిధనం అనేటువంటి పద సామ్యత రెండిట్లో కూడా. హేమంతంలో నిధన క్రియ జరుగుతూ ఉంది, సామ అవయవాల్లో నిధనం అనే భాగం అవుతుంది. ఆ సామ్యం చేత హేమంతమే నిధనమని ఉపాసించు. ఇక ఫలం. ఫలం ఏముంది రెండవ మంత్రంలో? కల్పంతే హాస్మ ఋతవ ఋతుమాన్ భవతి ఏతదేవం విద్వాన్ ఋతుషు పంచవిధగం సామోపాస్తే. కల్పంతేహ అస్మై ఋతవ. ఎవడైతే ఈ విధంగా ఏతదేవం విద్వాన్ ఋతుషు పంచవిధం సామోపాస్తే, ఈ విధంగా ఋతువుల ఎందు పంచవిధ సామని ఎవరైతే ఉపాసిస్తున్నాడో అటువంటి అస్మై ఉపాసకాయ, అటువంటి ఉపాసకుడికి ఈ ఋతువులన్నీ కూడా కల్పంతే అనుకూలంగా ఉంటున్నాయి, అనుకూలమవుతున్నాయి. వాడిని ఆ ఎండాకాలంలో కలిగేటువంటి వేడి, ఆ బాధ వాడి కలగటం లేదు. ఋతువులన్నీ కూడా ఇవ్వగలిగినటువంటి ఇవ్వవలసినటువంటి ఫలాలు చక్కగా వాడికి ఇస్తున్నాయి, అనుకూలంగా ఉంటున్నాయి. ఆయా ఋతువులలో వర్షా ఋతువులో చక్కటి వర్షము, ఎండాకాలంలో ఆ గ్రీష్మ ఋతువులో చక్కని ఎండలు, ఇవన్నీ యథావిధిగా కొనసాగుతున్నప్పుడు ఈ ఈ పాడి పంట ఇదంతా కూడా చక్కగా ఉంటూ జీవనం సుఖమయమవుతా ఉంది. ఆ విధంగా వాడికి ఆ ఋతువులు అనుకూలంగా ఉంటున్నాయి. కల్పంతే హస్మై ఋతవ ఋతుమాన్ భవతి. ఋతుమాన్ భవతి అంటే ఋతువులు కలిగిన వాడు అవుతున్నాడు. ఋతువులు అందరికీ ఉంటాయి, ఋతువులు ఒక వ్యక్తికి ఉండేవి కావు కదా. కాబట్టి ఆ ఋతువులలో వాడికి అనుకూలత ఏర్పడతా. ఋతువులు ఉండడం అంటే కాలం అందరికీ ఉంటా ఉంది, కానీ ఋతువులు వాడికి అనుకూలంగా ఉంటున్నాయి. కల్పంతేహ ఋతు వ్యవస్థానురూపం భోగ్యత్వేన అస్మై ఉపాసకాయ ఋతవ. ఋతవ కల్పంతే. ఋతువులు అమరుతున్న ఏ విధంగా? ఋతు వ్యవస్థానురూపం భోగ్యత్వేన. ఆ ఋతు వ్యవస్థానురూపం భోగ్యం, ఏ ఋతువులో ఏ భోగాలు కలగవలసి ఉందో అవన్నీ కూడా వాడికి ఆయా ఋతువుల్లో చక్కగా కలుగుతున్నాయి. ఋతు వ్యవస్థానురూపం భోగ్యం, ఋతువుల యొక్క వ్యవస్థకు అనురూపమైనటువంటి భోగ్యం కలుగుతా ఉంది. చలికాలంలో ఎండలు, ఎండాకాలంలో వర్షాలు, వర్షకాలంలో ఇంకొక రకంగా, అలా కాకుండా వాడు అనుకూలంగానే ఉంటుంది. ఋతుమాన్ ఆర్తవై భోగైశ్చ సంపన్నో భవతి ఇది అర్థః. ఋతుమాన్ అంటున్నప్పుడు మళ్ళీ ఆర్తవై భోగై, ఋతు సంబంధీ విషయాలని ఆర్తవై అని. ఋతు శబ్దానికి రీ వర్ణానికి ఆ వృద్ధి కలిగినప్పుడు అదేమవుతుంది? ఆర్ అవుతుంది. ఋతులో రీ ఆర్ అయిన తర్వాత తూ పక్కన ఉంది కదా, ఆర్త పదం ఏర్పడతా ఉంది కదా. సో ఆ విధంగా ఆర్తవై ఋతు సంబంధించినటువంటి భోగాలు, ఋతువులకు సంబంధించినటువంటి భోగాలని ఆర్తవై భోగై, ఆర్తవై భోగై ఆ భోగాల చేత సంపన్నుడవుతున్నాడు. అందుకని ఋతుమాన్ అంటే ఋతువులు కలిగినటువంటి వాడు అని ముఖ్యార్థం కాకుండా లక్ష్యార్థం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఋతువుల ద్వారా కలిగేటువంటి ఐశ్వర్యానంతా కూడా పొందినటువంటి వాడు అవుతున్నాడు.
ఉపాస్యం ఎప్పుడు కూడా స్తుత్యం, నింద్యం కాదు. ఏ విషయాన్ని అయితే ఉపాసిస్తున్నామో ఆ ఉపాస్య విషయము, ఆ ఉపాస్య విషయం ఎందు శ్రద్ధ, ఆ ఉపాస్య విషయం ఎందు ఒక గౌరవ భావన ఉంటుంది. కాబట్టి వీడు కూడా ఏ ఋతువును కూడా నిందించటం లేదు. ఋతువులు ఉపాసన చేస్తున్నటువంటి వాడు ఋతువును ఎలా నిందిస్తాడు? వృష్టి ఉపాసన చేస్తున్నటువంటి వాడు వృష్టిని ఎలా నిందిస్తాడు? రైట్. జలాలు ఉపాసన చేస్తున్నటువంటి వాడు జలాలను ఎలా నిందిస్తాడు? వీడు ఆయా విషయాలను నిందించకుండా ఉపాసన చేస్తున్నాడు. అదే విధంగా ఆ ఋతువులు కూడా వీడికి అనుకూలమైనటువంటి ఫలాలను ఇస్తున్నాయి. షష్ట ఖండం చూద్దాం. పశు సామోపాసన, పశువుల యందు సామోపాసన. ముందు చెప్పుకున్నట్లుగానే ఉపాస్య విషయాలని శ్రేష్టాలుగానే భావిస్తాం. ఏవైతే ఉపాసిస్తున్నామో వాటిని శ్రేష్టంగానే భావిస్తాం. ఇప్పుడు దాకా చూసిన లోకాలు, వృష్టి, జలాలు, సాధుత్వ మొదట్లు చూసాం. జలాలు, తర్వాత ఋతువులు, ఆ తర్వాత పశువులు, వీటన్నిటి ఎందుకు కూడా ఒక శ్రేష్ట భావన, ఉత్కృష్ట భావన. రైట్. ఆ ఉత్కృష్ట భావనతో ఈ సామము శ్రేష్టం. ఆ శ్రేష్టమైనటువంటి సామంలో ఈ దృష్టులు చూస్తున్నప్పుడు ఈ విషయాలు కూడా అదే విధంగా శ్రేష్ట భావంతోనే వాడు చూస్తున్నాడు. పశువులలో పశుషు పంచవిధగం సామోపాసీతాం అజాహింకారో అవయః ప్రస్తావో గావ ఉద్గీతో అశ్వాహ ప్రతిహార పురుషో విధం. ఈ విధంగా పశువులను 5 రకాలుగా విభజించి అజాహ అజాహ ఈ మేకలు ఏవైతే ఉన్నాయో మేకల యందు హింకారం అనే దృష్టి, మేకలే హింకారము, హింకారమే మేకలు అని ఆ విధంగా ఆ దృష్టితో ఉపాసన. అదే విధంగా అవయ ప్రస్తావ అజ అవయ, అజ మేకలు, అవయ గొర్రెలు. రైట్. వాటి ఎందు ప్రస్తావ దృష్టి. అదే విధంగా గావహ ఆవుల ఎందు ఉద్గీత దృష్టి, అశ్వాల ఎందు ప్రతిహార దృష్టి, పురుషో నిధనం ఇవన్నీ కూడా పురుషునికి అనుకూలమవుతున్నాయి. అజ అవయ గావ అశ్వాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పురుషుని గురించి, ఆ వ్యక్తిని మనుషుడి గురించే. అందుకని వీటన్నింటి యొక్క ఉపసంహారం మనుషుడిలోనే కాబట్టి పురుషో నిధనమని పురుషుడినే భావించాలి. ఇక వాటిలో సామ్యత, అవయ అవయ ఈ అజాహ హింకార. సో ఈ మేకలు హింకారం అని ఎందుకు? ఆ ఆ యుక్తులు భాషను చూద్దాం. పశుషు పంచవిధం సామ ఉపాసీతం సమ్యక్ వృత్తేషు ఋతుషు పశవ్య కాల ఇది ఆనంతర్యం. సో ఈ సమ్యక్ వృత్తేషు ఋతుషు, ఈ ఋతువులు చక్కగా ఆయా కాలాల్లో వాటి వాటి ధర్మాలతో ఆ ఋతువులు చక్కగా ఉంటున్నప్పుడు, రైట్. సో ఆ ఉపాసకుడు ఉన్నటువంటి ప్రదేశంలో ఆ ఋతువులు ఆ విధంగా ఆ ఆయా ధర్మాలను చక్కగా పాటిస్తున్నప్పుడు జీవనం సుఖమయం అవుతుందని చెప్పుకున్నాం. పశు సమృద్ధి కలుగుతుంది. చక్కటి వర్షాలు, చక్కటి పంట ఇవన్నీ కలుగుతున్నప్పుడు పశువులకు కూడా చక్కటి ఆహారం లభించి పశువులన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటున్నాయి. ఆ విధంగా అవి ఆ వ్యక్తి యజమానికి అనుకూలమవుతున్నాయి అని ఆ విధంగా ఋతువుల ఉపాసన తర్వాత పశువుల ఉపాసన. ఉమ్. అందుకని సమ్యక్ ఋతువులని చక్కగా వాటి వాటి ధర్మాలతో ఉన్నప్పుడు పశవ్య కాల, పశోరిధమితి పశవ్య. పశవ్యం అంటే పశువులకు సంబంధించినటువంటి కాలం అంటే అనుకూలం అని. పశువులకు సంబంధించినటువంటిది అంటే కాలము ఒక వ్యక్తి సంబంధించింది కాదు కదా. అందుకని పశవ్య అంటున్నప్పుడు పశువులకు అనుకూలమైనటువంటి కాలం అని ఆ విధంగా కార్యకారణ భావం ఉండడం చేత ఋతు ఉపాసనాంతర్యం పశు ఉపాసన. అజాహింకార ప్రాథమ్యాత్ వాం అజాహింకార. అజా అవయ ఈ శబ్దాలు సృష్టి ప్రక్రియ మనం చూస్తున్నప్పుడు మొట్టమొదటిగా అజ అవయ శృతి చెప్తా ఉంది. అందుకని ఆ విధంగా ప్రాధాన్యము ఈ రెండిట్లో ప్రాధాన్యత మొదటి వాటి యొక్క సృష్టి చెప్పడం చేత ప్రాధాన్యము, ప్రప్రథమంగా వాటిని తెలపడం చేత కూడా ప్రాథమ్యం. అజాహింకార ప్రాధాన్యాత్ ప్రాథమ్యాత్ వాం.
అజః పశూనాం ప్రథమః ఇది శృతేః. పశువులలో మొట్టమొదటి సృష్టి అజ మేకలు అని చెప్పడం చేత శృతులు ఆ విధంగా రావడం చేత అవయః ప్రస్తావః అవయః గొర్రెలు సహచర్య దర్శనాత్ ఈ హింకారాన్ని అనుసరించి ప్రస్తావం వస్తూ ఉంది. మొదటి భాగం హింకారము, రెండవ భాగము ప్రస్తావము. ఆ విధంగా ఉండడం చేత హింకారానికి ప్రస్తావానికి సాహచర్యం తెలుస్తా ఉంది. ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంది కదా, అందుకని సాహచర్యం. అదేవిధంగా ఈ మేకలు గొర్రెలు కూడా కలిసి ఉంటున్నాయి, సహచర్యం వాటిలో ఉంది, రెండు కలిసి వెళ్తున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆ సాహచర్యం అనేటువంటి సాదృశ్యం సంబంధం, సహచర్యం అనేటువంటి పోలిక ఈ ప్రతిహారంలోను దేంతో సహచర్యం? హింకారంతో. అదేవిధంగా అవయహ వాటికి అజహ వాటితో సహచర్యం. ఆ సాదృశ్యం చేత ఈ అవయహ వాటిని ప్రస్తావంగా భావించాలి. సహచర్య దర్శనాత్ అజావీనాం అజ అవి వీటిలో సహచర్యం కనిపిస్తా ఉంది. ఒకటేమో హింకారమైంది, రెండవది ఏమవ్వాలి? ఆ హింకారంతో సహచర్యం కలిగినటువంటి ప్రస్తావం ఇవ్వాలి అని ప్రస్తావ దృష్టి. గావః ఉద్గీత. సో గోవులు ఆవుల యందు ఉద్గీత అనే దృష్టి. ఎందుకని? పశువుల్లో ఆవులు శ్రేష్టమని. ఆవులని మనం పూజిస్తున్నాం, శ్రేష్టత్వం వాటిలో ఉంది. సంపూర్ణ వేదంలో గోశబ్దానికి ప్రాధాన్యత, వ్యాకరణంలో కూడా గోశబ్దానికి సంబంధించి అనేక సూత్రాలు, విశేష వ్యాఖ్యలు గోశబ్దానికి సంబంధించి. గో శబ్దానికి అనేక అర్థాలు కూడా. గో అంటున్నప్పుడు ఇంద్రియాలని, గో అంటున్నప్పుడు పృథివీ అని, గో అంటున్నప్పుడు ఈ విధంగా ఆవులని, రైట్. సో ఈ విధంగా ప్రాణాలని, సో అనేక అర్థాలు ఉన్నాయి ఆ గో శబ్దానికి కూడా. గావః ఉద్గీత శ్రైష్ట్యాత్. అశ్వాహ ప్రతిహార. అశ్వాహ గుర్రాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ప్రతిహారం అనేటువంటి భావన. ప్రతిహరణాత్ పురుషాణం. ఈ గుర్రాలు ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్ళడానికి, ప్రయాణానికి సాధనలు. వ్యక్తిని ఒక చోటు నుంచి ఇంకొక చోటికి తీసుకువెళ్ళేటువంటి సాధన గుర్రం. అందుకని ప్రతిహరణం, శ్రీహరణే ధాతు, ఇటు నుంచి అటు తీసుకువెళ్ళేటువంటి ప్రతిహరణం ఏదైతే ఉందో దానికి సాధనం అశ్వం. అందుకని అశ్వం యందు ప్రతిహార దృష్టి. పురుషో నిధనం. పురుషాశ్రయత్వాత్ పశూనాం. ఇక్కడ చెప్పిన పశువులన్నీ కూడా ఇవన్నీ గ్రామ్య పశువులు, ఇవన్నీ సాధు జంతువులు, గ్రామ్య పశువులు, పెంపుడు జంతువులు, పెంచుకునేటువంటి జంతువులు. కాబట్టి వీటన్నిటికీ కూడా ఆశ్రయము ఎవరు? పురుషుడు, వ్యక్తి, మనుష్యుడే. ఈ విధంగా ఈ మేకలు, గొర్రెలు, ఆవులు, గుర్రాలు వీటన్నిటిని కూడా పాలిస్తున్నటువంటి వాడు మనుష్యులే. కాబట్టి వాటి ఆశ్రయము మనుషులే అవుతున్నారు. కాబట్టి ఏ విధంగా అయితే నిధనం సకల సామావయవాలకి ఆశ్రయం అయ్యిందో, ఉపసంహార స్థానం అయి ఉండడం చేత, అదేవిధంగా పురుషుడు కూడా ఈ విధంగా ఈ పశువులన్నిటికీ ఆశ్రయము, ఆధారమై ఉన్నాడు. కాబట్టి పురుషుడే నిధనం. అది ఉపాసన. ఆ ఉపాసన ఫలం ఇప్పుడు భవంతి హాస్య పశవః పశుమాన్ భవతి ఏతదేవం విద్వాన్ పశుషు పంచవిధగం సామోపాస్తే. ఈ విధంగా ఏతదేవం విద్వాన్ ఎవడైతే ఈ విధంగా పశువుల యందు ఈ పైన చెప్పిన విధంగా పంచవిధం సామ అంటే సంపూర్ణ సామని ఈ విధంగా ఉపాసిస్తున్నాడో వాడికి పశవః అస్య భవంతి, వాడికి పశువులు సమకూరుతున్నాయి, చేరుతున్నాయి. పశుమాన్ భవతి, పశు సంపద కలిగినటువంటి వాడవుతున్నాడు. అస్య పశవః భవంతి అంటున్నప్పుడు పశువులకు సంబంధించినటువంటి ఫలం ఏదైతే ఉందో, పశువులు వాడికి అనుకూలమవుతున్నాయి అంటున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి భోగం ఏదైతే ఉందో వాడికి కలుగుతాం. భవంతిః అస్య పశవః పశుమాన్ భవతి పశుఫలైశ్చ భోగత్యాగాదిభిః యుజ్యతే ఇత్యర్థః. పశుఫలైశ్చ పశుమాన్ భవతి అంటున్నప్పుడు పశుఫలైశ్చ పశువులకు సంబంధించినటువంటి ఫలం, పశువులకు సంబంధించినటువంటి వాటి పంట. అదేవిధంగా త్యాగాదివి, భోగ త్యాగ దానాదులు, పశువులను గ్రహించడం, పశువులను ఇవ్వడం, దానాన్ని గ్రహించడం, దానం చేయడం, రెండు కూడా. సో ఈ రెండింటితో కూడా వాడు రెండింటిని పొంది ఉన్నాడు.
పశువులు వాడికి లభిస్తూ ఉన్నాయి, పశువులు దానం కూడా చేస్తుంటాడు. అధిక పశువులు ఉంటే ఏం చేస్తారు అది? పశుఫలైశ్చ పశుఫలై, ఈ పశుఫలై అనేది భోగత్యాగాది విశేషణం కదా. సో పశుఫలైశ్చ భోగత్యాగాది, భోగత్యాగాలనేటువంటి భోగత్యాగాదులు అవే పశుఫలాలు, పశువులతో కలిగేటువంటి ఫలాలు, అటువంటి ఫలాలు కలిగినటువంటి వాడు అని పశుమాన్ భవతి అంటున్నప్పుడు. భవంతి అస్య పశవ, పశువులు కలిగినటువంటి వాడవుతున్నాడు, పశువుల ద్వారా ఫలాన్ని కూడా పొందేటువంటి వాడవుతున్నాడు, ఐశ్వర్యాన్ని గొప్పదానాన్ని పొందేటువంటి వాడు. అన్నవాన్ అన్నాదో భవతి అని చెప్పుకుంటాము. అన్నవాన్ అన్నాదో భవతి అంటున్నప్పుడు అన్నం కలిగినటువంటి వాడవుతున్నాడు, ఆ తర్వాత అన్నం ద్వారా కలిగే భోగం ఏదైతే ఉందో దాన్ని కూడా పొందుతున్నాడు. అన్నాదహ, అన్నం అత్తి ఇది అన్నాదహ, అన్నాన్ని తినడము, ఆ తినిన అన్నాన్ని ఆ అరిగించుకోవడము, ఈ సామర్థ్యాలన్నీ కూడా చెప్పుకుంటాము అక్కడ. అన్నవాన్ అన్నాదో భవతి అంటున్నప్పుడు భోగ్య వస్తువులు ఉండడం ఒకటి, ఆ భోగ్య వస్తువుల ద్వారా సుఖాన్ని పొందడం రెండవది, రెండు వేర్వేరు అంశాలు. ఆ విధంగా అస్య పశవ భవంతి అంటున్నప్పుడు పశు సంపద కలిగిన వాడు అవుతున్నాడు. పశుమాన్ భవతి, అస్య పశవ భవంతి, ఆ తర్వాత పశుమాన్ భవతి అని. అందుకని పశుమాన్ భవతి అంటున్నప్పుడు ఈ ఫలం అనే అర్థం చెప్పుకోవాల్సి ఉంటుంది. పశవ భవంతి అంటే పశువులు కలిగినటువంటి వాడు అవుతున్నాడు. ఐశ్వర్యము సంపద, వాస్తవానికి సంపద ఈ భూమి, పశువులు, ఆ ఈ నోబుల్ మెటల్స్ అంటున్నాం కదా, ఈ బంగారం ఇత్యాదులు, ఇవే కదా వాస్తవానికి సంపద. వాస్తవానికి ఉండే సంపద ఆ విధంగానే ఉంటుంది. సో ఆ విధంగా ఇక్కడ వీడు ఇటువంటి ఐశ్వర్యాన్ని పొంది ఉంటున్నాడు, ఆ తర్వాత ఆ ఐశ్వర్యం ద్వారా సుఖాన్ని కూడా పొందుతాడు. ఇదే విధంగా ప్రాణేషు, ప్రాణాల యందు అంటే ప్రాణశబ్దము ఇంద్రియవాచకం. ప్రాణాలు ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన అనే అర్థంలో ప్రయోగించబడతాయి, దాన్ని ముఖ్య అర్థంగా చెప్తుంది. ప్రాణాలు ఇంద్రియాలు, చక్షురాది ఇంద్రియాలనే అర్థంలో ఉపయోగించబడతాయి ఉపలక్షణ గౌనార్థం. ఇక్కడ ప్రాణ సామోపాసన, ప్రాణాలతో సామోపాసన. సప్తమ ఖండంలో ప్రాణేషు పంచవిధం పరోవరీయ సామోపాసీతాం ప్రాణో హింకారో వాక్ ప్రస్తావస్ చక్షురుద్గీత శ్రోత్రం ప్రతిహారో మనో నిధనం పరోవరీయాగం శివ ఏతాని. సో ప్రాణేషు, ప్రాణాలయందు ఈ విధంగా పంచవిధ సామోపాసన, అది కూడా పరోవరీయ సామ, పరోవరీయ శ్రేష్టమైనటువంటిది, దానికంటే శ్రేష్టము అనే విధంగా, రైట్. పరోవరీయ, ఈ సామలో ఉన్నటువంటి 5 భాగాలు ఏవైతే ఉన్నాయో ఒకటి కంటే ఇంకొకటి శ్రేష్టము అనే భావనతో పరోవరీయం అవుతా ఉంది సామం. అదే విధంగా ఆ పరోవరీయ సామలో ఈ ఇంద్రియాల దృష్టి, ఇంద్రియాల్లో కూడా ఒకటి కంటే ఇంకొకటి శ్రేష్టము అనే భావనతో, ఇంద్రియాల్లో కూడా ఒకటి కంటే ఒకటి శ్రేష్టమని, సామావయవాల్లో కూడా ఆ పరోవరీయస్త్వం ఉంది. రెండింటిలో కూడా పరోవరీయస్త్వం ఉండడం చేత ఇంద్రియ దృష్టితో ప్రాణోపాసన, సామోపాసన. భాష్యంలో ప్రాణేషు పంచవిధం పరోవరీయ సామ ఉపాసీతం, ప్రాణేషు ఆయా ఇంద్రియాలయందు పంచవిధం, పంచావయవ సమన్వితం సామ, ఈ 5 అవయవాలతో కూడినటువంటి సామ, అది కూడా పరోవరీయ, పరోవరీయ ఉత్కృష్టమైనటువంటి సామ. ముందు సాధు సామ అని చెప్పుకున్నాం, సామ సాధు అనేసి, సాధు అనే భావం సామను ఉపాసించాలి. ఇక్కడ సాధు అని దాంతో పాటుగా పరోవరీయ శ్రేష్టము, సర్వోత్కృష్టము. ఆ పరోవరీయ శబ్దానికి భాష్యకారులు వ్యాఖ్య చేస్తున్నారు. పరం పరం వరీయస్త్వ గుణవత్ ప్రాణదృష్టి విశిష్టం సామ ఉపాసీత ఇత్యర్థ. పరం పరం వరీయస్త్వం, తర్వాతది, ముందు దానికంటే కూడా పరం పరం తర్వాతది. వరీయ అంటే శ్రేష్ఠ అని, అందులో కూడా వరీయ శ్రేష్ఠలో ఏముంటుంది? వరీయస్త్వం, శ్రేష్టత్వం. తర్వాత దాంట్లో శ్రేష్టత్వం అంటే ముందు దానికి అపేక్షగానే కదా. ఆ విధంగా పరోవరీయ పరం వరీయస్త్వ గుణవత్
గుణవత్ సామ, అటువంటి గుణము కలిగినటువంటి సామ, ప్రాణ దృష్టి విశిష్టం సామ. పరోవర్యస్వ గుణవత్, అదేవిధంగా ప్రాణ దృష్టి విశిష్టమపి. ప్రాణ దృష్టి విశిష్టం అంటున్నట్టు ప్రాణం అంటే ఇంద్రియాలని చెప్పుకుంటున్నాం. ఇంద్రియ దృష్టి, ఇంద్రియ దృష్టితో కూడినటువంటి సామ. ఇంద్రియాల యందు ఆయా అవయవాల దృష్టి, ఆయా ఇంద్రియాల యందు ఆయా అవయవ దృష్టి, ప్రాణ దృష్టి. ఆయా ఇంద్రియాలే ఆయా సామావయవాలుగా భావిస్తూ, అదేవిధంగా పరంపరం వరీయస్త్వం, పరోవరీయస్త్వం అనేటువంటి గుణం కలిగినటువంటి దానిగా సామను ఉపాసించాలి. అందులో ప్రాణో హింకార, ప్రాణ, ఈ ప్రాణ శబ్దము సామాన్యంగా ప్రాణ శబ్దం చెప్పుకుంటున్నప్పుడు ఇంద్రియవాచకంగా చెప్పుకుంటాం. ఆ ఇంద్రియాలు మళ్ళీ ప్రాణ శబ్దాన్ని ప్రయోగించినప్పుడు ఇంద్రియాల మిగిలిన ఇంద్రియాల సన్నిధిలో ప్రాణ శబ్దాన్ని ఒకానొక ఇంద్రియానికే చెప్పుకుంటాం కదా. ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలను మధ్యలో తీసుకురాలేము. చక్షురాది ఇంద్రియాల, వాగు చక్షురాది ఇంద్రియాల గురించి మాట్లాడుతూ మధ్యలో ఒకటిగా ప్రాణం చెప్పినప్పుడు ఒక ఇంద్రియాన్ని తీసుకోవాలి. అందులో ఘ్రాణేంద్రియము ఈ ప్రాణ శబ్దానికి చాలా దగ్గరగా వస్తా ఉంది. ఎందుకని? ప్రాణ వ్యాపారము, ప్రాణం యొక్క సహాయము సకలేంద్రియ వ్యాపారాలు తెలుస్తా ఉంది. కానీ ముఖ్యంగా ఘ్రాణేంద్రియ వ్యాపారంలో ఈ ప్రాణం యొక్క వ్యాపారం స్పష్టంగా తెలుస్తుంది. ఆ వాసన చూస్తున్నప్పుడు గాలి పీల్చే వాసన చూడాల్సి వస్తా ఉంది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు స్పష్టంగా తెలుస్తున్నాయి ఘ్రాణేంద్రియ ప్రక్రియలు. అందుకని ఘ్రాణేంద్రియాన్ని ప్రాణమనే సంబోధిస్తున్నారు. చాలా చోట్ల చూస్తాం, మన కేనలో కూడా చూస్తాం ఇదే విధంగా. ప్రాణం అంటే ఘ్రాణం, ఘ్రాణేంద్రియమే. దాన్ని హింకారమని. ఉత్తరోత్తర వరీయసాం ప్రాథమ్యం. ఈ ఇంద్రియాల్లో ఉత్తరోత్తర వరీయసాం, తర్వాత చెప్పేటువంటి ఇంద్రియాలు పూర్వం ముందు ముందు చెప్పినటువంటి ఇంద్రియాల కంటే శ్రేష్టమని. ఆ ఆ శ్రేణి, ఆ ఆ ఆ సరళిలో, right? ఆ క్రమంలో మొట్టమొదటిది ప్రాణము. అదేవిధంగా సామ అవయవాలు హింకార ప్రస్తావ ఉద్గీత ప్రతిహార నిధనాలలో మొట్టమొదటిది హింకారం. అందుకని ప్రాథమ్యాత్. అదేవిధంగా రెండవది వాక్ ప్రస్తావ. వాక్కే ప్రస్తావాన్ని భావించి ఉపాసించాలి. సో ప్రస్తావంలో ప్రస్తావానికి వాక్కి సంబంధం ఏముంది చెప్తున్నారు. వాచాహి ప్రస్తూయతే సర్వం, వాగ్వరీయసి ప్రాణాత్. వాచాహి సర్వం ప్రస్తూయతే, వాక్ చేతనే ప్రతి విషయం కూడా ప్రస్తావించబడుతా ఉంది. ప్రతి విషయాన్ని కూడా ప్రస్తావించడం, తెలియజేయడం వాక్ చేతనే కుదురుతుంది. అందుకని వాక్యే ప్రస్తావం. ప్రస్తావంలో కూడా ప్రస్తావించడంలో ఉండే ప్రస్తావ శబ్దం వచ్చింది. వాక్కులో కూడా ప్రస్తావించడం అనేటువంటి క్రియ ఉంది. అక్కడ కూడా ప్రస్తావ శబ్దం ఉండడం చేత, ఆ సామ్యం చేత వాక్కును ప్రస్తావమని భావించు. ఇక వాక్ ఘ్రాణేంద్రియం కంటే కూడా శ్రేష్టము. ఎందుకని? వాక్ వరీయసి ప్రాణాత్, ప్రాణం కంటే శ్రేష్టము. అప్రాప్తం ఉచ్యతే వాచ, ప్రాప్తస్యేవతు గంధస్య గ్రాహక ప్రాణ. ఈ ఘ్రాణేంద్రియము అదేవిధంగా జ్ఞానేంద్రియాలన్నీ కూడా, ఇక్కడ ముఖ్యంగా ఘ్రాణేంద్రియాలు చెప్పుకుంటున్నాము. ఘ్రాణేంద్రియము విద్యమాన వస్తువు, మన ఎదుట ఉన్నటువంటి వస్తువుని మాత్రమే గ్రహిస్తుంది ఘ్రాణేంద్రియం. ఏ ఏ గంధం అయితే దగ్గరలో ఉందో దాన్ని గ్రహించగలదు, కానీ వేరే ఊరిలో ఉన్నటువంటి, వేరే కాలంలో ఉన్నటువంటి, ఇంకొక లోకంలో ఉన్నటువంటి గంధాన్ని ఘ్రాణేంద్రియం గ్రహించలేదు. కానీ వాక్ అలా కాదు. వాక్ ఎదురుగా ఉన్న వస్తువునే కాకుండా ఎదురుగా లేనటువంటి వస్తువు గురించి కూడా చెప్పగలదు. అందుకని వాక్ యొక్క పరిధి చాలా అధికంగా ఉంది. భూత భవిష్యత్ కాలాల గురించి కూడా మాట్లాడగలదు వాక్. అందుకని వాక్ ఈ ఘ్రాణేంద్రియం కంటే, ప్రాణం కంటే శ్రేష్టము అని. అప్రాప్తం ఉచ్యతే వాచ, ప్రాప్తించనటువంటి విషయం గురించి కూడా చర్చిస్తుంది వాక్, తెలియజేస్తుంది వాక్. ప్రాప్తస్యేవతు గంధస్య ప్రాప్తస్య గంధస్య గ్రాహక ఏవ. ఘ్రాణేంద్రియం అయితే ప్రాప్త గంధాన్ని, ఉన్నటువంటి గంధాన్ని మాత్రమే తెలియజేయగలవు. మూడవది చక్షురింద్రియం, చక్షురుద్గీత. ఈ చక్షు ఉద్గీత ఏ విధంగా, వీటిలో కూడా ఆ సామ్యం ఏముంది? వాచో బహుతర విషయం ప్రకాశయతి చక్షు, అతో వరీయ వాచ. చక్షురింద్రియం ఉద్గీత రెండు కూడా
సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని చెప్పుకుంటున్నాం కాబట్టి శ్రేష్టత్వం చక్షురేంద్రియంలో తెలుస్తానే ఉంది. ఉద్గీత శ్రేష్టం కాబట్టి చక్షువే ఉద్గీత అని భావించడంలో యుక్తి ఉంది. ఇక వాక్ కంటే కూడా చక్షువు శ్రేష్టం అని చెప్పుకుంటున్నాం. అది కదా అసలు తాత్పర్యం, పరోపరీయస్ అని చెప్పుకుంటున్నాం ఇక్కడ. సో వాక్ ఏ విధంగా శ్రేష్టం చక్షురేంద్రియం కంటే కూడా అది చెప్తున్నారు. వాచ పంచమి, వాక్ కంటే కూడా బహుతర విషయం చక్షు ప్రకాశయతి. చక్షురింద్రియం వాగింద్రియం కంటే కూడా అనేక అధిక విషయాలను తెలియజేస్తా ఉంది. మన మన యొక్క జీవితంలో సామాన్య వ్యవహారంలో, దైనందిన వ్యవహారంలో అధిక జ్ఞానం ఏ ఇంద్రియం ద్వారా కలుగుతుందంటే చక్షురింద్రియం ద్వారానే. వాగింద్రియం ద్వారా ప్రయత్నపూర్వకంగా ఏదైనా అధ్యయనం చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడే కానీ చక్షురింద్రియం అప్రయత్నపూర్వకంగా అలా కళ్ళు తెరుస్తూనే విషయాలను తెలుస్తూ ఉన్నాయి. రైట్. సో ఆ విధంగా వాక్ కంటే కూడా అనేక విషయాలను తెలియజేస్తుంది చక్షురింద్రియం. కాబట్టి చక్షురింద్రియం వాక్ కంటే కూడా పరోవరీయ శ్రేష్టము అని. అదో వరియో వాచ, వాక్ కంటే కూడా శ్రేష్టము. ఉద్గీత శ్రైష్ట్యాత్, చక్షురుద్గీత, ఆ చక్షురుద్గీత శ్రైష్ట్యాత్ అని అన్వయం. చక్షు ఉద్గీత రెండు కూడా శ్రేష్టాలే కదా. అయితే మధ్యలో వాక్ కంటే కూడా శ్రేష్టం అని చెప్పడం. వాచో బహుతర విషయం ప్రకాశయతి చక్షు అతో వరీయ వాచ, వాక్ కంటే కూడా శ్రేష్టమని కదా. ఆ శ్రేష్టత్వ హేతు ద్వారానే అది ఉద్గీత అవుతాం. ఉద్గీత శ్రైష్ట్యాత్. తర్వాత శ్రోత్రం ప్రతిహార. శ్రోత్రేంద్రియానికి ప్రతిహార అనేటువంటి సామావయవానికి ఈ విధంగా సాదృశ్యం. ఈ విధంగా శ్రోత్రమే ప్రతిహారం అని భావించి ఉపాసించాలి. ప్రతిహృతత్వాత్, శ్రోత్రం ప్రతిహార ప్రతిహృతత్వాత్. ప్రతిహృత ప్రతిహృతం అంటున్నప్పుడు ఇక్కడ శ్రోత్రేంద్రియము దశ దిశల్లో కలిగేటువంటి శబ్దాలన్నింటినీ కూడా తెలుసుకుంటా ఉంది. శబ్దం ఏ వైపు నుంచి వస్తున్నా కూడా తెలుస్తా ఉంది. కళ్ళు ఆ విధంగా కాదు. చక్షురింద్రియం ఎదురుగా ఉన్న విషయాన్ని మాత్రమే తెలుసుకుంటుంది, కానీ వెనకాల వీపు వైపు ఉన్నటువంటి విషయాలను తెలుసుకోలేదు. కానీ శ్రోత్రేంద్రియం అలా కాదు, అన్ని వైపుల నుంచి విషయాలను తెలుసుకుంటా ఉంది. కాబట్టి చక్షురింద్రియం కంటే కూడా శ్రోత్రేంద్రియం శ్రేష్టము. ప్రతిహృతత్వాత్, ప్రతిహృతత్వాత్ అంటే ఆ విధంగా ప్రతిహరణం. ప్రతి దిశ, ప్రతి అంటే అన్ని దిశల నుంచి కూడా గ్రహిస్తా ఉంది అని. వరీయ చక్షుష సర్వతః శ్రవణాత్, ఆ ప్రతిహరణమే సర్వతః శ్రవణం అని. సర్వతః అన్ని దిశల నుంచి కూడా వినేటువంటి సామర్థ్యాన్ని పొంది ఉంది. ఈ 5 ఇంద్రియాలలో చక్షురింద్రియము ఈ న్యాయాది దర్శనాల్లో కానీ అన్ని దర్శనాల్లో, సకల దర్శనాల్లో కూడా చక్షురింద్రియము రూపాన్ని చేరి రూపాన్ని గ్రహిస్తుంది అని చెప్తారు. ఈ జ్ఞానేంద్రియాలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి? ఇంద్రియార్థ సన్నికర్షజన్యం జ్ఞానం ప్రత్యక్షం అని లక్షణం ప్రత్యక్ష జ్ఞానానికి. ప్రత్యక్ష జ్ఞానం ఇంద్రియాల ద్వారానే కలుగుతుంది అని సామాన్యంగా లోకంలో కూడా అలాగే చెప్పుకుంటాము, న్యాయ దర్శనంలో కూడా అలాగనే ప్రతిపాదిస్తారు. ప్రత్యక్ష జ్ఞానం మనకు ప్రత్యక్షంగా నువ్వు చూసావా, నువ్వు విన్నావా అని అంటున్నాం కదా, అది అంత ప్రత్యక్ష జ్ఞానం. నువ్వు చక్కగా నువ్వే చూసి చెప్తున్నావా అని అడుగుతున్నాం కదా. నమ్మదగినటువంటి విషయమేనా, ఎవరైనా చెప్పినప్పుడు నువ్వు చెప్తున్నావా, లేకపోతే నువ్వు చూసావా అంటే యథార్థంగా వస్తువు విషయం జరిగింది, దాన్ని మనం చూసాము. ఆ విధంగా చూడడం, తెలుసుకోవడంలో ఇంద్రియాలు విషయాలకి సంబంధం ఏర్పడుతుంది. ఇంద్రియ అర్థ సన్నికర్ష, ఇంద్రియము అర్థం విషయము వీటిన్నిటికీ సంబంధం ఏర్పడాలి. సంబంధం ఏర్పడిన తర్వాత బుద్ధిలో జ్ఞానం ఏర్పడుతా ఉందని సాంఖ్య యోగ వేదాంత దర్శనాలు, న్యాయ వైశేషిక దర్శనాలు ఆత్మలోనే, న్యాయ వైశేషిక మీమాంస దర్శనాలు ఆత్మలోనే సాక్షాత్తుగా జ్ఞానం ఉత్పన్నం అవుతుందని వారు అంటున్నారు. సరే, ఎక్కడైనా సరే జ్ఞానం ఉత్పన్నం అవుతుంది ఇంద్రియానికి విషయానికి సంబంధం ఏర్పడ్డప్పుడు.
ఇంద్రియానికి విషయానికి సంబంధం ఏర్పడుతున్నప్పుడు విషయం అక్కడెక్కడో దూరంగా ఉంది, దూరంగా కొండలు కనిపిస్తున్నాయి. చక్షురింద్రియం కళ్ళలో ఉంది, రైట్. కృష్ణ తారాగ్రవర్తి, ఆ కృష్ణతార, ఆ కంటిలో ఉన్నటువంటి నల్ల కనుపాప ఏదైతే ఉందో అందులో చక్షురింద్రియం. దూరంగా పర్వతం ఎక్కడ ఉంది, జ్ఞానం ఎలా కలుగుతా ఉంది, సంబంధం కలగాలి, ఆ పర్వతం ఎక్కడికి రాదు, కాబట్టి చక్షురింద్రియమే అక్కడికి వెళ్తుంది అని అని సామాన్యంగా దర్శన శాస్త్రాలు ఆ విధంగా చెప్తున్నారు. చక్షురింద్రియానికి వస్తువుకి సంబంధం ఆ విధంగా. చక్షురింద్రియం సూక్ష్మం, సూక్ష్మ వస్తువు కాబట్టి అది బయటికి వెళ్తుందని, బయటికి వెళ్తున్నప్పుడు కనిపించదు. ఇంద్రియాలు అతీంద్రియాలు. ఇంద్రియాలు ఏ విధంగా మనకు బయట వస్తువులు ఏ విధంగా కనిపిస్తున్నాయో అవన్నీ కూడా ఇంద్రియ గోచరాలు. పరమాణువులు ఇత్యాదులు ఇంద్రియ గోచరాలు కావు, వాటిని అతీంద్రియాలుగా చెప్పుకుంటాం. అదేవిధంగా ఇంద్రియాలు స్వయం అతీంద్రియాలు. చక్షురింద్రియం బయట వెళ్ళినా కూడా అది కనిపించదు. సో ఆ విధంగా ఇంద్రియ అర్థ సన్నికర్ష అంటున్నప్పుడు చక్షురింద్రియం బయటకు వెళ్తుంది. ఇక ఘ్రాణేంద్రియము, త్వగింద్రియము, రసనేంద్రియము అవి వాటి కోలకాల్లోనే ఉంటాయి, విషయమే వాటి దగ్గరికి రావాలి. స్పర్శ జ్ఞానం, వస్తువు చర్మాన్ని మన త్వగింద్రియానికి ఆ వస్తువుకి స్పర్శ సంబంధం ఏర్పడుతా ఉంది, వస్తువు ఇంద్రియం దగ్గరికి రావాల్సిందే. అదేవిధంగా ఘ్రాణేంద్రియము, ఘ్రాణేంద్రియంలో కూడా ఆ ఘ్రాణేంద్రియం అక్కడే ఉంటుంది, నాసాగ్రవర్తి, నాసికలోనే ఉంటుంది. ఆ ఆ గంధం ఏదైతే ఉందో ఆ గంధమే నాసికా స్థానానికి రావాల్సి ఉంటుంది. అదేవిధంగా రసనం, రసనేంద్రియం జిహ్వాగ్రవర్తి, నాలుకలో రసనేంద్రియం ఉంది, విషయమే రసనేంద్రియం దగ్గరికి రావాల్సి. చక్షురింద్రియం మాత్రం విషయం దగ్గరికి వెళ్తా ఉంది. ఇక శ్రోత్రేంద్రియం దగ్గరకు వచ్చేసరికి ఇందులో మతభేదం ఉంది. న్యాయాది దర్శనాలు శ్రోత్రేంద్రియము చెవిలోనే అక్కడే ఉంటూ, కర్ణశష్కులి అవచ్చిన్న ఆకాశమే చక్షుశ్రోత్రేంద్రియం అని, ఆ శ్రోత్రేంద్రియం అక్కడే ఉంటుంది, శబ్దమే శ్రోత్రేంద్రియం దగ్గరికి రావాలి అని న్యాయ దర్శనం. వేదాంత పరిభాష ఇత్యాది గ్రంథాలలో, వేదాంత దర్శనాల్లో కొన్ని గ్రంథాల్లో ఈ విధంగా శ్రోత్రేంద్రియమే శబ్దం వైపు వెళ్తుంది అని. చక్షురింద్రియం ఏ విధంగా అయితే రూపం వైపు వెళుతుందో శ్రోత్రేంద్రియమే ఆ విధంగా శబ్దం వైపు వెళుతుంది అని. ఆ శబ్దము దశ దిశలలో ఉంటున్నప్పుడు శ్రోత్రేంద్రియం కూడా అదే విధంగా దశ దిశల్లో వెళ్ళాల్సి ఉంటుంది అని ప్రతిహరణం. శ్రోత్రం ప్రతిహార ప్రతిహృతత్వాత్, అన్ని దిశల్లో వెళ్తా ఉంది. శబ్దాలు అనేక దిశల్లో వస్తున్నప్పుడు అనేక దిశలలో ఒకేసారిగా వెళ్ళగలుగుతా ఉంది, ఆ సామర్థ్యం దాంట్లో ఉంది, సూక్ష్మ వస్తువు అది, సూక్ష్మతత్వం అని. ఆ విధంగా శ్రోత్రం ప్రతిహార ప్రతిహృతత్వాత్. వరీయ చక్షుష సర్వతః శ్రవణాత్, చక్షురింద్రియం కంటే కూడా శ్రేష్టము. ఎందుకని? సర్వతః శ్రవణాత్, అన్ని వైపుల నుంచి వినగలుగుతా ఉంది. మనోనిధనం, ఇక మనస్సు నిధనం. ఎందుకని? మనసికి నిధీయంతే పురుషస్య భోగ్యత్వేన సర్వేంద్రియాహృతాః విషయాః, సర్వేంద్రియైః ఆహృతాః విషయాః. సకలేంద్రియాల ద్వారా, ఇంద్రియాల ద్వారా తీసుకురాబడినటువంటి ఆ శబ్ద స్పర్శ రూప రసగంధ విషయాలు ఏవి ఉన్నాయో తత్తద్వృత్యాత్మన, ఏ విషయమైనా కూడా రూపాకార వృత్తిలాగానే మనకు తెలుస్తుంది అంతఃకరణం చేత. అదేవిధంగా రసము కూడా రసాకార వృత్తిలాగానే మనకు తెలుస్తుంది, రైట్. మనకు ఆ ఈ వస్తువు ద్వారానే సాక్షాత్తుగా జ్ఞానం కలిగినట్టు అనిపిస్తున్నా కూడా జ్ఞానము మనస్సు ద్వారా కలుగుతా ఉంది. ఇంద్రియాలకి విషయానికి సంబంధం ఏర్పడినప్పుడు జ్ఞానము మనస్సులో ఉత్పన్నమవుతా ఉంది. సుఖము దుఃఖము మనస్సులో ఉత్పన్నమవుతున్నాయి, విషయంలో కాదు. విషయంలో జ్ఞానం ఉత్పన్నం అవ్వదు, విషయంలో సుఖ దుఃఖాలు ఉత్పన్నం అవ్వవు. విషయాలు జడాలు, వాటికి సుఖ దుఃఖాల సంబంధం ఉండడం అసంభవం. ఘటం ఏదైతే ఉందో అది ఎంత చక్కగా చేయబడ్డప్పటికీ కూడా ఆ సుఖం, దాన్ని చూస్తున్నప్పుడు కలిగేటువంటి ఆనందం, ఆహ్లాదం ఏదైతే ఉందో అది మనస్సులో కలగాలే గాని ఘటంలో కలగదు. ఆ మనస్సులో కలిగేదన్నీ కూడా మనస్సు యొక్క వికారాలే. మనస్సు యొక్క వికారం అంటే వృత్తి, మనోవృత్తి. మనోవృత్తుల ద్వారానే మనకు సకల విషయాలు తెలుస్తాయి. ఆ సాక్షాత్తుగా విషయం ద్వారా ఆ విషయ జ్ఞానం కలగదు. కాబట్టి చక్షురింద్రియజన్య చాక్షుష జ్ఞానం, చక్షురింద్రియం ద్వారా కలిగే జ్ఞానం అంటున్నప్పుడు చక్షురింద్రియ సహాయం చేత మనస్సులో ఒక వృత్తి ఏర్పడతా ఉంది. చక్షురింద్రియ సహాయం చేత అంతఃకరణంలో రూపాకార వృత్తి ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా రసనేంద్రియం, మన నాలుక రసనేంద్రియం ఏదైతే రుచిని తెలియజేస్తా ఉందో అది కూడా అంతఃకరణంలో ఒక రసాకార వృత్తిని ఉత్పన్నం చేస్తాం.
సో ఆ విధంగా అంతఃకరణంలో శబ్ద స్పర్శ రూప రస గంధాకార వృత్తులు ఏర్పడుతున్నాయి. అదే అదే ఆయా ఇంద్రియాలు శ్రోత్రేంద్రియము, త్వగింద్రియము ఇత్యాది ఇంద్రియాల సహాయంతో శబ్దస్పర్శాది వృత్తులు ఏర్పడుతున్నాయి అంతఃకరణ. ఆ వృత్తులనే మనం జ్ఞానం అని చెప్తున్నాం. ఆ వృత్తులలో పురుష ప్రతిబింబం ఉంది. పురుషుడు చైతన్యం యొక్క ప్రతిబింబం ఉండడం చేత అంతఃకరణం చేతాయమానంగా అనిపిస్తా ఉంది. చేతాయమానం కాదది. అంతఃకరణం చైతన్య స్వరూపం కాదది. కానీ చైతన్యం యొక్క ప్రతిబింబం ద్వారా చేతాయమానం అవుతూ దాంట్లో మనం జ్ఞానం అనే భావన కలగడం, సుఖం దుఃఖం యొక్క అనుభూతి కలగడం, ఇవన్నీ చేతన ధర్మాలు. కానీ జడమైనటువంటి అంతఃకరణలో తెలుస్తూ ఉన్నాయి. అయితే అదంతా కూడా మనం తాదాత్మ్య అధ్యాస అని చెప్పుకుంటాం. సో ఆ విధంగా ఈ జ్ఞానాలన్నీ కూడా మనస్సులోనే కలుగుతున్నాయి కాబట్టి ఈ ఇంద్రియ వ్యాపారాలన్నీ కూడా ఇంద్రియాలు ఏ ఏ వ్యాపారాలు చేస్తున్నాయో ఆయా వ్యాపారాల చేత సకల విషయాలను మనస్సులో సమర్పిస్తున్నాయి. మనసి నిధీయంతే, మనస్సులను సమర్పిస్తున్నాయి. పురుషస్య భోగ్యత్వేన సర్వేంద్రియాహృతా విషయా, సకల ఇంద్రియాల చేత ఆహృత తీసుకురాబడినటువంటి విషయాలన్నీ కూడా భోగ్యత్వేన, పురుషస్య భోగ్యత్వేన, పురుషుడికి భోగకారకాలుగా మనస్సులో సమర్పించబడుతున్నాయి. కాబట్టి మనస్సు సకల ఇంద్రియాలకి నిధనం అవుతా ఉంది, ఆశ్రయం అవుతా ఉంది. అందుకనే స్వప్నావస్థలో ఇంద్రియాలు మనస్సులో లీనమవుతున్నాయి అంటున్నప్పుడు మనసులో లీనమవ్వడం కుదరదు. ఇంద్రియాల కారణం మనస్సు కాదు, ఉపాదాన కారణం కాదు మనస్సు. మనస్సులో లీనమవ్వడం అంటే మనస్సులో వ్యాపార శూన్యంగా ఉండడం. అంటే మనస్సులో చక్షురాది ఇంద్రియ సహకృత రూపాది వృత్తులు లేకపోవడం. మనస్సులో రూపాది వృత్తులు ఉండని, కానీ చక్షురాది ఇంద్రియ సహకృత రూపాది వృత్తులు లేవు. చక్షురాది ఇంద్రియాలు ఆ విధంగా మనస్సులో ఒకనొక వృత్తులని ఉత్పన్నం చేయటం లేదు. అని ఆ విధంగా మన ఇంద్రియాలను లీనం అవ్వడం సంహార స్థానం. అందుకని నిధనం అని. మనసి నిధీయంతే పురుషస్య భోగ్యత్వేన సర్వేంద్రియావృతా విషయా. ఇక వరీయస్త్వం స్పష్టమది. వరీయస్త్వం చ శ్రోత్రాత్ మనస. శ్రోత్రేంద్రియం చక్షురేంద్రియం కంటే శ్రేష్టం. కాబట్టి మిగిలిన ఇంద్రియాల కంటే శ్రేష్టమే మనస్సు. వీటన్నిటికంటే కూడా శ్రోత్రేంద్రియం కంటే కూడా శ్రేష్టమే. సర్వేంద్రియ విషయ వ్యాపకత్వాత్, సకలేంద్రియ విషయాల్లో వ్యాపించి ఉంది మనస్సు. మనస్సులో తత్తదాకార వృత్తి లేకుండా ఏ ఇంద్రియ వ్యాపారము, ఏ ఇంద్రియ జ్ఞానము కలగటం లేదు. కాబట్టి వ్యాపకం మనస్సు. అతీంద్రియ విషయోపి మనసో గోచర ఏవైతి. అంతేకాకుండా ఇంద్రియాల ద్వారా తెలిసేటువంటివి 5 విషయాలు: శబ్ద స్పర్శ రూపరస గంధ. వీటిని మించి సుఖ దుఃఖ, ఇక ఇతర విషయాలు ధర్మాధర్మ, సుఖ దుఃఖ, ఇవన్నీ కూడా ఎలా తెలుస్తున్నాయి? మనస్సు ద్వారానే. అందుకని అతీంద్రియ విషయాలు కూడా మనసుకు తెలుస్తాయి. ఇంద్రియాలకు అందనటువంటి విషయాలు, శబ్దస్పర్శ రూప సుగంధాలు అతిక్రమించినటువంటి విషయాలు కూడా మనసుకు తెలుస్తున్నాయి. కాబట్టి మనసు శ్రేష్టము. అతీంద్రియ విషయోపి మనసో గోచర ఏవ ఇతి యథోక్త హేతుభ్యః పరోవరీయాంసి ప్రాణాదీని వై ఏతాని. ఈ హేతువుల చేత ప్రాణాదీని, ఈ ప్రాణాదులు ఒకదానికంటే ఒకటి పరోవరీయ గుణం కలిగినటువంటివి, శ్రేష్ఠ గుణం కలిగినటువంటివి. ఇక ఫలవాక్యం 2వ మంత్రం చూద్దాం. పరోవరీయో హాస్య భవతి పరోవరీయసోహ లోకాన్ జయతి ఏతదేవం విద్వాన్ ప్రాణేషు పంచవిధం పరోవరీయ సామోపాస్త ఇతి తు పంచవిధస్య. ఈ విధంగా ఏతదేవం విద్వాన్, ఎవడైతే ఈ విధంగా ప్రాణాలయందు పంచవిధ పరోవరీయ సామ ఉపాసన చేస్తున్నాడో వాడు అస్య పరోవరీయో భవతి. అస్య పరోవరీయో భవతి, వాడు శ్రేష్ఠుడవుతున్నాడు. అంతేకాకుండా లోకాన్ పరోవరీయసోహ లోకాన్ జయతి, శ్రేష్టమైనటువంటి లోకాలను జయిస్తున్నాడు. జయిస్తున్నాడు అంటే పొందుతున్నాడు. జయించడం అంటే ఈ ఈ లోకంలో సుఖాన్ని పొందడమే ప్రధాన లక్ష్యం. దుఃఖాన్ని తొలగించుకోవడం, సుఖాన్ని పొందడం. కాబట్టి జయించడము అంటున్నప్పుడు, ఆ లోకాన్ని జయించడము అంటున్నప్పుడు లోకం ద్వారా కలిగేటువంటి సుఖాన్ని పొందడమే. ఆ విధంగా వాడు సకల లోకాలను పొందుతాడు, జయిస్తాడు, వాటి యొక్క భోగాలను, వాటిని చేరుకుంటాడు, వాటికి అధికారి అవుతున్నాడు. ఏతదృష్ట్యా విశిష్టం యః పరోవరీయ స్థామ ఉపాస్తే పరోవరీయో హాస్య జీవనం భవతి.
ఇది ఉక్తార్థం. ఈ విధంగా అస్య పరోవరీయో భవతి అంటే ఎవడైతే ఈ విధంగా పరోవరీయ గుణం, పరోవరీయ విశిష్టమైనటువంటి ఇంద్రియ దృష్ట్యా సామోపాసన చేస్తున్నాడో వాడి జీవనం ఉత్కృష్టం అవుతా ఉంది, శ్రేష్టం అవుతా ఉంది. జీవనం శ్రేష్టం అవడం అంటే ఉత్కృష్ట భోగాలను పొందుతున్నాడు. ఇక్కడ కీర్తి ప్రతిష్టలను పొందుతున్నాడు. ఐశ్వర్య, కీర్తి, ప్రతిష్ట వీటన్నిటిని పొందుతున్నాడు. ఇది తు పంచవిధస్య సామ్న ఉపాసనం ఉక్తం అని ఈ విధంగా ఇది తు పంచవిధస్య అంటున్నప్పుడు ఇక్కడికి పంచవిధ సామోపాసన అయ్యింది అని చెప్పారు. పంచవిధ సామోపాసన అయ్యింది అంటే ఇక తర్వాత సప్తవిధ సామోపాసన ఆరంభం అవుతా ఉంది అనేసి. ఇది తు పంచవిధస్య సామ్న ఉపాసనం ఉక్తం ఇది సప్తవిధే వక్షమాన విషయే బుద్ధి సమాధానాలు. పంచవిధ సామ అయిపోయింది అంటే సప్తవిధ సామ మొదలవుతా ఉంది, కాబట్టి దానిలో బుద్ధి ఏకాగ్రత అవుతుంది. పంచవిధ సామం తెలుసుకున్నాము, సప్తవిధ సామ కూడా తెలుసుకుందాము అనేటువంటి ఒక ఉత్సాహం ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో శృతి చెప్తా ఉంది ఇది తు పంచవిధస్య అని. నిరపేక్షో హి పంచవిధే వక్షమానే బుద్ధిం సమాదిత్సతి ఇది సప్తమః ఖండః. నిరపేక్షో హి పంచవిధే వక్షమాణి. పంచవిధ సామము సంపూర్ణంగా నిరపేక్ష, ఇంకా ఏం మిగిలి లేదు, ఆ విధంగా సంపూర్ణంగా ఆ ఉపదేశించబడింది అని చెప్పినప్పుడు సామాన్యంగా బుద్ధి సప్తవిధ సామయందు ఏకాగ్రమవుతుంది. ఈ ఈ ఈ టాపిక్ అయిపోయిందన్నప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చే టాపిక్ గురించి వ్యక్తి ఒక అపేక్షతో, ఒక ఆ ఉత్సాహంతో ఆ ఆ తర్వాత అంశాన్ని గ్రహిస్తాడు అనే ఉద్దేశంతో శృతి ఇక్కడికి పంచవిధ సామం సమాప్తం చేస్తా ఉంది. ఇక అష్టమ ఖండంలో సప్తవిధ సామోపాసన తర్వాత క్లాస్. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణః చక్షుః శ్రోత్రం అథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే యౌపనిషత్సు ధర్మాః తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదములు. ప్రణామం.